పవన్ కళ్యాణ్ గారు మీతో ఏ అంశాలు ప్రస్తావించారు? ఎలా వెళ్దామన్నది ఏమైనా వ్యూహం రచించుకున్నారా వరం గారు? ప్రస్తుత అంశాలు ఏమన్నా ఇందులో ఏ విధంగా చేసుకోవాలి, ఎలాగా కోఆర్డినేషన్ చేసుకోవాలి, కంప్లీట్ ఎలా చేసుకోవాలి దాని మీద ఆలోచన చేసి ముందుకెళ్తాం. సార్, మండలానికి ఒక ముఖ్య నాయకులు పెట్టారట, వాళ్ళు నిజమా? ఎవరి పార్టీ వాళ్ళు వేసుకుంటారు కదండి. మా కమిటీ మాకు ఉంటుంది, వాళ్ళ పార్టీ కమిటీ ఆడుకుంటుంది. సార్, గతంలో పిఠాపురంలో జరిగిన ఎన్నికలు ఇప్పుడు జరగబోయే ఎన్నికలకి ఆ డిఫరెన్స్ చెప్తారా వరం గారు, మీ అనుభవం? గతంలో ఇంత టెన్షను, గొడవలు, ఇంత క్రియేషను, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు వచ్చేసరికి ఏదోలాగా గొడవలు క్రియేట్ చేయాలని వైసీపీ వాళ్ళు కుట్రలు కుతంత్రాలతోటి ముందుకు వెళ్తా ఉంది. వాళ్ళకి ఇంకా కూడా అధికార పార్టీకి పిఠాపురం పోలీసు కొమ్ము కాస్తా ఉంది. ఓకే సార్, ఎంత ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంటుంది సార్ ఈ ఎన్నికల్లో? వాళ్ళు మా దగ్గర ఏమీ డబ్బులు లేవు కానండి, వాళ్ళ దగ్గర ఎంత అన్నా పెడతారు. అంటే మీ అంచనా? వాళ్ళ పెడతారు, గట్టిగానే పెడతారండి. కోట్లు వందల మీద పెడతారు, 100 కోట్ల మీద. అబ్బా, మరి ఎలా సార్, ఎలా ఎదుర్కొంటారు? మీ మంచితనమేనా అక్కడ శ్రీరామ రక్ష? ఏముందండి, డబ్బు తీసుకుంటారు, ఒకటి మాకు వేస్తారు, పెద్ద పని ఏముంది. సార్, ఏంటి ముద్రగడ గారు పాత్ర ఏంటి? ఆయన సవాలు విసురుతున్నారు, నేను ఓడిస్తాను అని. ఆయన సవాలు అలా విసురుతుంటారండి. విసిరినప్పుడు ఎవరికుండి వర్క్ వాళ్ళకుంది, ఎవరికుండి క్యాడర్ వాళ్ళకుంది, ఎవరికుండి ఓటింగ్ వాళ్ళకుంది. మా పార్టీ బలీయంగా మా ఓటింగ్ మాకుంది, అలాగే జనసేన ఓటింగ్ జనసేనకు ఉంది. రెండు కలిస్తే ఆ ఓటింగ్ ఎక్కడ కూడా మ్యాచ్ అవ్వదు, 20% కూడా ఉండదు. ఓకే సార్, వంగా గీత గారి పరిస్థితి ఏంటి? ఆవిడ కూడా మరి గతంలో గెలిచిన ఆవిడ, నా ప్రాంతం అంటున్నారు, వాడు కాకినాడ ఎంపీ చేశారు, అవేం ఎఫెక్ట్ ఉండదా? ఎంపీ చేసిన ఎఫెక్టే ఉందండి. 5 ఏళ్ళు కనపడలేదు కదా ఆవిడ. గీత గారు 5 ఏళ్ళు కూడా రెస్ట్ లో ఉన్నారు, ఎలక్షన్ కి వచ్చారు. ఓకే, ప్రజలకు అర్థమైంది ఎలక్షన్ కి ఎందుకు వచ్చారో కూడా తెలుసు. మళ్ళీ ఆవిడ రెస్ట్ లోకి వెళ్తారని కూడా తెలుసు. సార్, మీరు ఏమైనా సెక్యూరిటీ పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఏమి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మీరు పటిష్టమైన పర్సనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారా? ఆయనకి ఆల్రెడీ ఉన్నాను, మేము ఏర్పాటు చేయవలసిన పని లేదు. అంటే లోకల్ గా మీ సపోర్ట్ కూడా ఉండాలి కదా, ఎంత వాళ్ళకున్నా. కార్యక్రమాలకు వచ్చినప్పుడు మా యొక్క లీడర్స్ గానీ మా కార్యకర్తలు గానీ ఆ ప్రొటెక్షన్ ఎలా తీసుకుంటారు. సార్, జన సైనికులు వర్మ గారు మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఆ గౌరవం, అభిమానం, ఆప్యాయత అది ప్రాబ్లం ఉండట్లేదా? ఇద్దరి మధ్యన ఆ సయోధ్య జరిగిందా? అండి, ఏది ఎలాగున్నా చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్పారు, మాకు ఆదేశాలు జారీ చేశారు. పొత్తులో భాగంగా మేము పనిచేస్తున్నాం, కృషి చేస్తాం, మంచి మెజార్టీ ఇచ్చేలాగా ఏర్పాటు చేస్తాం. ఓకే, చంద్రబాబు నాయుడు గారి ప్రచారం కూడా ఏమన్నా ఉందా అండి పిఠాపురం? అదేంటి? సో ఏదైనప్పటికీ ఆయన గెలిపించి తీరుతారు. అవునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వరం గారు, చాలా బిజీ టైంలో కూడా మీరు రెస్పాండ్ అయినందుకు. ఓకే, ఇది పరిస్థితి. వర్మ గారు చాలా కీలకం, ఎందుకంటే అది పవన్ కళ్యాణ్ గారు కూడా ఒప్పుకున్నారు. వర్మ గారు చాలా కీలకం, ఆయన త్యాగం చేశారు నా కోసమని. సో ఇప్పుడు ఆయన మాటల్లోనే స్పష్టంగా అర్థమవుతున్న అంశం, లాడ్జిల్లో తిష్ట వేశారట, ఎక్కడెక్కడో ఉంటున్నారట. ఇవన్నీ కూడా స్థానికులు చెప్పిన మాటలు, ఎవరో ఏదో క్రియేట్ చేసో లేకపోతే ఇంకొక చేసో అని కాదు. పవన్ కళ్యాణ్ గారు భేడుతోటి గోర్లతోటి గీస్తున్నారు అని చెప్పి ఆయన ఒక పెద్ద ఆరోపణలు చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా నిగ్గు చేయాల్సి, అంటే రోజుకొక అంశం వెలుగులోకి వస్తుంది. పిఠాపురం అన్నది రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అసలు ఈ పిఠాపురం ఏంటి, ఈ పిఠాపురం మీద